హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేపల కర్రీ ఎలా చేస్తున్నామో చూసేద్దామా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లికాడలు, చేప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేసి ఒక దాకలో వేసేయండి. అందులో కొంచెం నూనె కూడా వేయండి, సరిపడంత. ఎక్కువైతే వేయొద్దు, సరిపడంత వేయండి. ఉప్పు కారం కూడా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. స్టవ్ పైన పెట్టేసి కొంచెమే వాటర్ పోసేయండి. పోసిన తర్వాత దాన్ని అలా కదిపేయండి. బాగా కొంచెం ఉడికేటప్పుడు చింతపండు పులుసు పోసేయండి. అందులో చింతపండు పులుసు పోసేసాం. పోసిన తర్వాత కొంచెం కరివేపాకు కడిగేసి వేసేద్దాం. చాలా బాగుంటుంది చేపల కర్రీ. అలా కలుపుకోండి, చూపిస్తున్నానుగా వీడియోలో, అలా కలుపుకోండి. గరిటెట్టారనుకో ఆ ముక్కలు అయితే చికెన్ ముక్కలు అయిపోయినట్టు అయిపోతాయి, చేప ముక్కల్లా ఉండవు. కరివేపాకు వేసేసాను. ఇలా బాగా ఉడికేటప్పుడు కొంచెం అల్లము వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసేసారా? కొద్దిసేపు ఉడకనిచ్చేసి బాగా దించేసుకోవచ్చు. కొత్తిమీర వేసేసుకొని చాలా బాగుంటుందండి. ఇది బందర్ స్టైల్ చేపల పులుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.